నకిలీ బాబా కాల్ డేటా లీక్, షిండేతో సంబంధాలపై సీఎం ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు. మహారాష్ట్రలో గాడ్ మ్యాన్ కరాత్ గా పిలువబడే అశోక్ కరాత్ ఆధ్యాత్మిక పేరుతో పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. తాంత్రిక పూజల ముసుగులో మహిళలపై అకృత్యాలకు పాల్పడిన నాసిక్ నకిలీ బాబా అశోక్ కరాత్ ఉదంతం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపింది. ఈ కేసులో వెలుగు చూసిన ఫోన్ కాల్ డేటా రికార్డులు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. మహారాష్ట్రలో గాడ్ మ్యాన్ కరాత్ గా పిలువబడే అశోక్ కరాత్ ఆధ్యాత్మిక పేరుతో పలువురు మహిళలపై అత్యాచారాలకు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కేసు కేవలం నేరపూరిత కోణంలోనే కాకుండా రాజకీయ మలుపులు తిరుగుతుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఈ నకిలీ బాబా పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు చెప్తున్న సిడిఆర్ రికార్డులు బయటకు రావడం కలకలం రేపుతుంది. సామాజిక కార్యకర్త అంజలి దమానియా ఈ వివరాలను వెల్లడించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గుర్తు తెలియని వాట్సాప్ నెంబర్ నుండి తనకి ఆడియో రికార్డ్స్ కాల్ డేటా లభించిందని ఆమె పేర్కొన్నారు. కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తికి ఓ నేరస్తుడితో సంబంధాలు ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో 2 ప్రధాన అంశాలపై దర్యాప్తు జరిపిస్తామని ఆయన ప్రకటించారు. దర్యాప్తు సంస్థ పరిధిలో ఉండాల్సిన కాల్ డేటా రికార్డులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఎలా వెళ్ళాయనేది సీరియస్ విషయమని ఆయన అన్నారు. ఒకరి వ్యక్తిగత కాల్ డేటాను పొందే హక్కు ఎవరికి ఉండదని స్పష్టం చేశారు. ఈ డేటా లీక్ వెనుక ఉన్న వ్యక్తులను కనిపెట్టడానికి ఈడీ చేత విచారణ జరిపిస్తామని ఆయన వెల్లడించారు. అశోక్ కరాత్ అక్రమాలకు పాల్పడిన మాట వాస్తవేనని, అయితే అది కావాలని ఉప ముఖ్యమంత్రిపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరొక వైపు ప్రతిపక్షాలు కూడా ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ప్రతిపక్ష ఎన్సీపీ డిమాండ్ చేస్తుంది. ఉప ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనేది తేలాలని, బాబాతో ఉన్న సంబంధాలపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. మొత్తానికి నకిలీ బాబా అశోక్ కరాత్ కేసు ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారింది. అక్రమాలకు పాల్పడిన బాబాను శిక్షిస్తారా లేక డేటా లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఆడియో లీక్స్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయాల్సి ఉంటుందనేసి తెలుస్తుంది.